మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటేనే ఒక ఎమోషన్. అయితే ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే ఆంధ్ర స్టైల్ ఆవకాయ కాకుండా తెలంగాణ స్టైల్ ఆవకాయని చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇది చేసుకోవటానికి మామిడికాయల్ని క్లీన్ చేసి తడి లేకుండా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న జీడి పొరని తీసేసి ఇంకోసారి తుడిచి ఈ ముక్కలన్నిటిని ఏదైనా గిన్నె లేదా గ్లాస్ సైజ్తో కొలుచుకోండి. ముక్క మెత్తబడకుండా ఉండటానికి కొద్దిగా పసుపు, అరకప్పు పల్లి లేదా నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1.5 కప్ నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఇవి చిట్లేక ఫ్లేమ్ని తగ్గించి వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇది వేగాక ఈ నూనెని పూర్తిగా చల్లరనివ్వాలి. సేమ్ కప్పు సైజుతో 1 కప్పు కారం, 1/4 కప్పు ఆవపిండి, 1/2 కప్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ల మెంతుపొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చల్లగా అయిన నూనెలో ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కారపొడి, వెల్లుల్లి రెబ్బల్ని వేసి చక్కగా కలిపి మూతను పెట్టి 3 రోజుల వరకు పక్కన పెట్టేయండి. 3వ రోజు ఈ ఆవకాయని ఇంకోసారి చక్కగా కలుపుకొని అవసరమైతే మీ రుచికి తగ్గ ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకోండి.